ఏంటి సంగతులు? అప్పుడు మనము యూటా వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు బ్రయస్ క్యానియన్ నేషనల్ పార్క్ అని ఒక దగ్గరికి వెళ్ళాం. అందులో హూడూస్ అని చెప్పి రాక్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందా, మర్చిపోయారా? సరే, ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, అటువంటి రాక్ ఫార్మేషను న్యాచురల్గా లాస్ వేగాస్లో కానీ చుట్టుపక్కల లేదు. కానీ ఒక ఆర్టిస్ట్ ఏం చేశాడంటే, వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక్కొక్క రాయి 20 టన్నులు బరువు ఉండే సింగిల్ పీసు, ఒక్కొక్కటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టి 7 లేయర్ల లాగా పెట్టి దానికి 7 మ్యాజిక్ మౌంటైన్స్ అని పేరు పెట్టేశాడు లాస్ వేగస్లో. 2016లో పెట్టినట్టున్నారు దాన్ని. ఒక 2 సంవత్సరాల పాటు ఉంచి తర్వాత తీసేద్దాం అనుకున్నారు. కానీ ఇన్స్టాగ్రామ్లో 2016 నుంచి ఈ రోజు వరకు కూడా మోతలు మోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం 2-3 మిలియన్లు, 20-30 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ట్యాగులు చేసి దాన్ని ఫోటోలు చేసి, అందుకని ఇంకా తీయలేదు. మనం లాస్ వేగస్లో ఉన్నాము. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 10 మైళ్ళు ఉంటుంది, 10 నిమిషాలు. అక్కడికి వెళ్ళి దాన్ని ఒక లుక్ వేద్దాం. ఎండలు ఇప్పుడే మెల్లగా తగ్గటం మొదలైంది. ఏం కాలేదులే బోట్లకి. బండిలో పెట్రోల్ కొట్టించి ఫస్ట్ అక్కడికి వెళ్దాం. లాస్ వేగస్లో ఎన్ని డబ్బులు పోగొట్టావు కెసినోల్లో అని చెప్పి ఇప్పుడు కూడా కామెంట్లు కొడతానే ఉంటారు. నేను డబ్బులు పోతాయి తెలిసి కూడా ఆడతాను. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం. డబ్బులు వస్తాయి అన్న ఆశతోటి నేను గేమ్స్ ఆడను. చిన్నగా ఆడుతుంటా, $400 $500 అవి ఎట్లాగూ ఎగురుతాయి. ఒక్కటి సరిపోదు, 2 కావాలి. ఎండాకాలం మామూలుగా హోటల్లో చెక్ ఇన్ అయినప్పుడు
లైట్ ఎక్కడ ఉంటే అక్కడ కారు పార్క్ చేసుకోవాలి, హోటల్ క్లీన్గా ఉందా, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయా లేదా, అన్ని విషయాలు చెక్ చేసుకుంటాం, అది కామనే. అది కాకుండా జనరల్గా బయట నిలబడున్నప్పుడు ఏదైనా పని చేసుకుంటా పక్కన ఎవరన్నా పలకరించినా, లేకపోతే ఒక్కడివే వచ్చావా అని అడిగినా, ఒక్కడిని రాలేదు 150 మందితోటి వచ్చాను అని చెప్పాలి. నేను ఒక్కడిని రాలేదు 5-6 ఉన్నారని చెప్తాను నేను జనరల్గా. ఇంకోటి ఏంటంటే హోటల్ రూమ్లోకి ఎవరిని కూడా రానిను, పని చేసే వాళ్ళని కూడా. అదొక అలవాటు నాకు. ఒకవేళ క్లీన్ చేసే వాళ్ళు ఉంటే క్లియర్గా నేను ఉన్నప్పుడు చేయాలి, తర్వాత వెళ్ళిపోవాలి. అది హోటల్లో షవర్ ఉంటుంది కదా స్నానం చేసేది, మామూలుగా అవి నార్మల్గా వస్తాయి. ఈ హోటల్లో ఉన్న షవరు హరికేన్ లెవెల్ 2 లెవెల్లో ఉంది. ఇటువంటిది ఇంత పవర్ఫుల్ షవరు వెన్ను కెసినోలో చూశాను నేను 5-6 సంవత్సరాల నాడు. ఇప్పుడు విన్కి వెళ్తే ఇంత పవర్ఫుల్ లేదు. ఈ చూడు ఎలా ఉన్నాయో, ఏదో సైలెన్సర్ గొట్టాలు ఉన్నట్టు ఉన్నాయి. ఒక లెవెల్లో వస్తుంది. కొంచెం బక్కగున్న వాళ్ళు అయితే కొట్టుకుపోతారు కూడా. చూడు ఎలా ఉందో, కెమెరాలో దాని ఫోర్స్ కలవట్లేదు. ఇక్కడ నిలబడ్డారైతే బక్క వాళ్ళు అయితే ఎగిరి అవతల పడతారు. నాకు తెలిసి లాస్ వేగాస్ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎక్కడ కూడా ఇంత పవర్ఫుల్ షవర్ ఇంకొకటి లేదు. పెట్రోల్ మీకు జై కట్లర్ తెలుసా? బాడీ బిల్డరు, 4 times మిస్టర్ ఒలింపియా. అతను మైక్ టైసన్ కూడా. ఇదిగో ఇక్కడ మౌంటైన్స్ కనపడుతున్నాయా, అల్ట్రా లగ్జరీ హోమ్స్ ఉంటాయి ఆ చుట్టుపక్కల. అదిగో అక్కడే ఉంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్గా ఈ మౌంటైనో కాదో తెలియదు కానీ ఈ చుట్టుపక్కలే ఉంటారు. కరెక్ట్ ఒక 25 నిమిషాలు పట్టిద్ది 7 మ్యాజిక్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్తానికి. ఎండలో ఎందుకు, అడిగితే లిఫ్ట్ ఇస్తా కదా. ఆటోబాట్స్ అసెంబుల్. వచ్చేసాం. ఇంకొక 5 నిమిషాలు. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు ఉంది. అదిగో అక్కడ లెఫ్ట్ దగ్గర రాళ్ళు కనపడుతున్నాయా, దాన్నే 7 మ్యాజిక్ మౌంటైన్స్ అంటారు. చీమల్లాగా ఉన్నాయి కదా, దాని దగ్గరికి వెళ్తే మనం చీమల్లాగా ఉంటాం. అటు తిప్పి పెట్టకూడదు, ఎండ అటు ఉంది కాబట్టి బండి ఇటు తిప్పి పెట్టాలి. అప్పుడు మనం కూర్చునేటప్పుడు మన మీద కొంచెం తక్కువ ఉంటుంది వేడి. మట్టి రోడ్డుల్లోకి రాగానే డోర్ తీయకూడదు, చుట్టూ దుమ్ము ఉంటుంది, మొత్తం లోపలికి వచ్చేసిద్ది అది. ఆకాశంలో ఓ తార నేనున్న రమ్మంటూ కచేరీ చేసే వేళల్లో. ఇక్కడి నుంచి ఒక్క 5 నిమిషాలు వాక్ అంతే. అందరూ అది అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు చూడు. ఇది పార్కింగ్ లాట్. అదిగో అటు వేగాస్ ఉంటుంది, ఒక
అరగంట పట్టిద్ది అటు. ఇక్కడ అందరూ ఇట్లా జనాలు వచ్చి ఇట్లా వెళ్ళేసరికి కొంతమంది ఫుడ్ ట్రక్స్ వాళ్ళు కూడా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక రెస్ట్ రూమ్ కూడా పెట్టారు ఇక్కడ. కొంతమంది టాకోస్ అది కూడా అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఏం రాశారు చూడు, వెండింగ్ విత్ ఇన్ దిస్ ఏరియా ఈజ్ ప్రొహిబిటెడ్ వితౌట్ పర్మిట్. అంటే ఇక్కడ ఏది అమ్ముకోవడానికి వీల్లేదు అని. అంటే మరి వీళ్ళు పర్మిట్ తీసుకున్నారేమో. సరే అయ్యో 7 మ్యాజిక్ మౌంటైన్స్ అంటే అయ్యే మౌంటైన్స్ అంటే అట్ట కొండలు అనుకున్నారు కదా, కాదు. ఇదిగో ఈయన స్విట్జర్లాండ్ ఆర్టిస్టు, ఆయన పేరు ఇది, యూగో రాండినాన్. 7 మ్యాజిక్ మౌంటైన్స్ 2016లో తయారు చేసి ఇక్కడ పెట్టాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పాస్ చేసి ఒకసారి చదువుకోండి. నెవాడా డ్రై లేక్ జీన్, ఇప్పుడు మనం ఉన్న ఏరియా పేరు జీన్. ఇక్కడ చూడు సరిగ్గా గమనించండి. డస్ట్ డెవిల్స్ అంటే చిన్న చిన్న ఇటు గుండ్రంగా మట్టి తిరుగుతూ ఉంటుంది చూడు. అక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా? 10 కనపడుతున్నాయి. 10 ఇందులో కనపడుతున్నాయా? అంతా ఇసుక కదా. డ్రై లేక్ రివర్ బెడ్. ఒకప్పుడు రివర్ ఉండేది, లేక్ ఉండేది చాలా రోజుల నాడు. అది ఎండిపోయి ఆవిరైపోయింది. చాలా స్టేట్స్లో, చాలా కాదు అన్ని స్టేట్స్లో గన్స్ లీగల్గా కొనుక్కోవచ్చు. కానీ గన్స్ని ఓపెన్ ఫైరింగ్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే గన్ ఉంది కదా, నేను మా ఇంటి వెనకాల వేల్చుకుంటా, లేకపోతే ఆ కొండలు ఉన్నాయి కదా వెళ్ళి అక్కడ వేల్చుకుంటానంటే చాలా స్టేట్స్ రూల్స్ ఒప్పుకోవు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని స్టేట్స్, ఇప్పుడు నెవాడా, అరిజోనా, టెనసీ, జార్జియా, లూయిజియానా లాంటి కొన్ని స్టేట్స్ ఉంటాయి. వాటిల్లో ఏంటంటే ఓపెన్ ఫైరింగ్ పర్మిటెడ్. అంటే ఇటువంటి కొండల్లోకి వచ్చి ఈ ఏరియాల్లో గన్ రేంజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒకటే ఒక రూల్ ఉంటుంది, ఏంటి అంటే బయటకు వచ్చినప్పుడు బ్యాక్ స్టాప్ అనేది ఉండాలి. అంటే కొండ వెనకాల బుల్లెట్ ఓపెన్గా వెళ్ళి అది తగిలి ఏదైనా ఆగిపోయేటట్టుగా ఉండాలి వెనకాల. ఎందుకంటే హై పవర్డ్ రైఫిల్స్ కానీ అమ్యునిషన్ బుల్లెట్లు కానీ టార్గెట్లో ఆగవు, వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకని ఏరియాలో ముఖ్యంగా మనం ఉన్న ఈ ఎగ్జాక్ట్ స్పాట్ కాదు, కొంచెం అటు ఇంకొంచెం మైలు ముందుకెళ్ళినా కానీ చాలామంది ట్రక్కుల్లో వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్, మిషన్ గన్స్, గ్రనేడ్స్ కూడా అమ్ముతారు కొన్ని స్టేట్స్లో. అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, టార్గెట్ ప్రాక్టీస్. ఎడారి చెట్లు ఎంత అందంగా ఉంటాయి. వాటి పక్కన చూడు మనుషులు ఎంత చిన్నగా ఉన్నారా. అదిగో ఒక్కొక్క రాయి 1 2 3 4 5 6 పెట్టాడు ఒక్కొక్క దాని మీద. 7 ఉన్నాయి మొత్తం, 7 కొండల్లాగా. అందుకనే 7 మౌంటైన్స్ అని పేరు పెట్టారు, 7 మ్యాజిక్ మౌంటైన్స్. వాటికి కలర్ ఉంది కదా, ఫ్లోరోసెంట్ టైప్ కలరు. అంటే పొద్దున పూట ఒక రకంగా ఉంటుంది ఆ బ్రైట్నెస్, ఆ రంగుల లెవెలు. రాత్రుళ్ళు ఇంకొకలా, సాయంత్రము, పొద్దున, మధ్యాహ్నం అట్ట సూర్యరావు వేడి నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవి పైకి ఎక్కటం ప్రొహిబిటెడ్. అవి పడతాయి అని చెప్పి మనం మన మీద పడతామని, అవి మన మీద పడతాయి అని కాదు, అదేం రూలో నాకు తెలియదు. అవి కింద పడతాయి అని చెప్పి సామాన్యంగా పడవు అంత బరువు, ఒక్కొక్కటి 20 టన్నులు. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా న్యాచురల్లీ సోర్స్డ్ రాక్. అంటే ఇగో ఈ కొండలు కనపడుతున్నాయా, ఈ కొండల్లో కూడా లైమ్ స్టోన్ అనేది ఉంది చాలా చోట్ల. ఆ లైమ్ స్టోన్ని ఎక్కడి నుంచి మరి మైనింగ్ చేశారో తెలియదు, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క పీసు ఈ కొండల్లోంచి తీసుకొచ్చేసి ఇలా కలర్లు వేసి, ఇగో చూడు పైకి ఎంత ఉందో, 35 అడుగులు, 40 అడుగులు పైకి, 40 అడుగుల దాకా ఉంటుంది. వాటి మీద చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి చూసావా, ఎవరో వచ్చిన వాళ్ళు వేసి ఉంటారు.
ఇది ఏంటంటే వెడ్డింగ్ అయిపోయిన తర్వాత వెడ్డింగ్ కోసం ఫోటోలు దిగటము, ఫారెన్ నుంచి వచ్చిన ఇప్పుడు లాస్ వేగాస్లో ఏమున్నాయి అని చెప్పి వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళంతా కూడా వీటిల్ని చూస్తానికి వస్తున్నారు. 2 సంవత్సరాలు ఉంచాల్సింది 2016లో పెట్టిన కాడ నుంచి 2018లో తీసేయాల్సింది. చాలామంది వస్తున్నారు అని చెప్పి ఇంకా యాక్టివ్గా పెట్టారు దీన్ని. చూడు, ఫ్రేమ్ సరిపోవట్లేదు. ఒక్కొక్క రాయిని క్యాటు హెవీ ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద క్యాటు బళ్ళు, మైనింగ్ ఎక్విప్మెంట్, వాటిల్లో తీసుకొచ్చి మరీ ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ గాలులు ఎక్కువ, కానీ ఇంత హెవీ ఉండేసరికి ఆ గాలికి తొందరగా కూడా పడవు. వీటిల్లో ఉన్న చిన్న రాయి 10 టన్నులు, అన్నిట్లో కల్లా పెద్దది దాదాపుగా 25 టన్నులు ఒక్కొక్క పీసే. ఇక్కడ చూడు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న చోట ఉండరు, ఏదో పేర్లు రాస్తూ ఉంటారు. ఏదో పేరు, ఇదిగో కలర్ తీసేస్తే ఇలా ఉంటుంది. ఎవరు తీసేశారు చూడు. అదేంటి రాయా గాజు ముక్క? గాజు ముక్క ఇంతలా ఉండదు, రాయే. గ్లాస్ రాయి చూసారు ఎలా ఉందో. ఇదిగో ఇక్కడో కలర్ చికెన్ నగ్గెట్ ఉన్నట్టు ఉంది. ఇది దూరం నుంచి చల్లగా ఉంది తెలుసా. ఇంత వేడిగా ఉందా వాతావరణం, కానీ ఇది చల్లగా ఉంది. కలర్ టు కలర్ కూడా తేడా ఉంటుందేమో. ఈ కలర్ చూద్దాం అలా. ఇది చల్లగానే ఉంది, ఇది చల్లగానే ఉంది. ఇక్కడ నుంచి ఫుల్ ఫ్రేమ్ ఉన్నట్టుంది. దగ్గరికి వస్తే రాయిలో సగంకున్న 10 ఫీట్లు ఉంది. ఒక్క పీసు 10 ఫీట్లు ఉంది. అది 7 మ్యాజిక్ మౌంటైన్స్. ఆ ఆర్టిస్ట్కి దాన్ని కట్టడానికి $3.5 మిలియన్ అయిందంట. అంటే దాదాపుగా 35 కోట్లు. ఏరియా కెసినో అని చెప్పి ఒకటి ఉంటుంది. ఏరియా అని చెప్పి ఒక కెసినో, పెద్ద కంపెనీ, అది కూడా వాళ్ళు హెల్ప్ చేశారంట. డబ్బులు 35 కోట్లు. అదనమాట. కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం త్వరలో.